ఇక్కడ ఇక ఒకటి గవర్నమెంట్ ఒక హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించిన వార్త. బై అండ్ సప్లైస్లో భారీ స్కామ్, కమిషన్ల కొరకు ఇన్స్టాంట్ కొనుగోలు, బిల్లుల్లో చేతివాటం, ఇక మందులు తిరిగి మెడికల్ షాప్లో అమ్మకాలు. ఆర్టీఐ చట్టాన్ని ఉల్లంఘించి ఆ సమాచారాన్ని ఇవ్వలేమని రిప్లై, వివరాలు వెల్లడిస్తే అవినీతి బట్టబయలవుతుందని ఆందోళన. బై అండ్ సప్లై ఏజెన్సీలతో లోపాయికార ఒప్పందాలు, జనరిక్ కాకుండా బ్రాండెడ్ మెడిసిన్ కొనుగోలు చేస్తున్న ఆసుపత్రి పేషెంట్ల కేసు సీట్లను పరిశీలిస్తే అసలు భాగోతం తెలుస్తుంది. బై అండ్ సప్లై ఏజెన్సీల వివరాలు కోరిన ఆదాబ్ తన అనుకున్న వారికే టెండర్లు అప్పగింత, మంత్రి అండ ఉందంటూ సూపరింటెండెంట్ అవినీతి, మంత్రి దామోదర దృష్టి సారించాలంటున్న బాధిత రోగులు. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముందే వసతులు ఉండవు, పోయిన వాళ్ళకి చక్కగా వైద్యం చేయరనే ఆరోపణలు ఉంటాయి. మళ్ళీ దానికి తోడు అవినీతి కూడా. దీని మీద ఖచ్చితమైన టాస్క్ ఫోర్స్ రావాల్సిన అవసరం. అవును, రాజ్యాంగంలో కూడా ప్రాథమికంగా చెప్పేది ఒకటే, విద్య వైద్యం అనేది ప్రాథమికం. అవి రెండు కరెక్ట్గా ఉంటే అసలు కరెక్ట్గా ఉంటే ఈ దేశంలో ప్రజలకు ఏ ప్రభుత్వం ఈ ఉచిత పథకాలు అవసరం లేదు, ఈ సంక్షేమ పథకాలు అవసరం లేదు. సో ఇలాంటి ప్రతి చోట జరుగుతున్నాయి కనుక వీటిపైన ఖచ్చితమైన టాస్క్ ఫోర్స్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఎప్పటికీ నిరంతరం వాటిపైన నిఘాతో పనిచేయాల్సి పనిచేస్తే ఈ హాస్పిటల్ పనిచేసే సిబ్బందికి, సూపరింటెండెంట్ కూడా కొంత భయం ఉంటుంది.